హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హాఫ్ పే లీవ్ అంటే హెచ్పిఎల్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ప్లస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, హెచ్పిఎల్ అంటే హాఫ్ పే లీవ్. ఉద్యోగోపాధ్యాయులకైతే ఇది వర్తిస్తుందండి. సో అర్ధ జీతపు సెలవు. ఈ సెలవు ప్రస్తావనను ఏపీ లీవ్ రూల్స్ నందు 13, 18, 23 నందు అయితే పొందుపరచడం జరిగిందండి. సర్వీస్ రెగ్యులరైజ్ అయిన తర్వాత జాయిన్ డేట్ నుంచి ప్రతి సంవత్సరంకి 20 రోజులు అర్ధ వేతనపు సెలవును అయితే జమ చేయబడతాయి. సంవత్సరానికి కొన్ని రోజులు తక్కువైనా కూడా ఈ సెలవు అయితే రాదు. సో ఈ మేరకు మనకు GOMS నెంబర్ 165 డేట్ ఆగస్టు 17, 1967 అయితే జీవో చెప్తోందండి. ఈ సెలవు జమ చేయుటకు డ్యూటీ కాలంతో పాటు అన్ని రకాల సెలవులపై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీస్ కింద అయితే పరిగణిస్తారు. ఇక అర్జిత ఎర్న్డ్ లీవ్స్ మాదిరిగానే జనవరి నెల మొదటి అలాగే జూలై నెల మొదటి తేదీన అర్ధవేతనపు సెలవులను జమ చేస్తారు. సంవత్సరం సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమ చేస్తారండి. ఈ అర్ధవేతన సెలవు 2 రకాలుగా మంజూరు చేస్తారు. మొదటిది వైద్య ధృవపత్రం ఆధారంగా అంటే మెడికల్ సర్టిఫికేట్ ద్వారా. రెండవది స్వంత వ్యవహారాల పైన అంటే ప్రైవేట్ అఫైర్స్ పైన. ఈ 2 రకాలుగా అయితే హెచ్పిఎల్ అయితే మంజూరు చేస్తారండి. ఇంకా సంపాదిత సెలవు నిల్వను అర్ధవేతన సెలవుగా కూడా వాడుకోవచ్చు. ఇంక్రిమెంట్లు సర్వీస్కు ఎటువంటి ఆటంకం అయితే ఉండదు. వైద్య కారణాల చేత అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమిటెడ్ సెలవు అంటారు. సెలవు పెట్టిన రోజుకు రెట్టింపు రోజులు అర్ధవేతనపు సెలవు ఖాతా నుంచి అయితే తగ్గిస్తారు. APLR 15B అలాగే 18B అయితే చెప్తోందండి. ఇక కమిటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచడం అయినది. సో సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధ జీతపు సెలవుల స్థానంలో 240 రోజులు పూర్తి జీతం అయితే పొందవచ్చు. సో ఇలా వాడుకోగా మిగిలిన హెచ్పిఎల్లో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఇక వైద్య కారణాలపైన సెలవు పొందాలంటే మాత్రం ఫామ్ A, ఫామ్ Bలను సమర్పించవలసి ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం నుంచి DA సగము మరియు అలవెన్స్లు పూర్తిగా అయితే చెల్లిస్తారు. అర్ధవేతనపు సెలవు 180 రోజులు దాటినచో HRA మరియు CCAలు చెల్లించబడవు. క్యాన్సర్, మానసిక జబ్బులు, కుష్టి, క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వ ఉన్న అర్ధవేతనపు సెలవులను అయితే వినియోగించుకుని పూర్తి వేతనాన్ని ఈ సందర్భంలో పొందేదానికి వీలుంటుంది. వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు పూర్తిగా అయితే HRA, CCAలు పూర్తిగా చెల్లిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిటెడ్ సెలవులను హెచ్పిఎల్గా అంటే హాఫ్ పే లీవ్గా అయితే మార్చుకున్నట్టుకు వీల్లేదు. ఇటు సెలవులను వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి. కానీ ఏ కారణం చేతైనా రాజీనామా చేయటం కానీ లేక పదవి విరమణ చేయటం కానీ సిద్ధపడినట్లయితే అట్టి సందర్భాల్లో అంతకుముందు మంజూరైన కమిటెడ్ సెలవునైతే సగం జీతం సెలవుగా అయితే మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగుల నుంచి తిరిగి రాబట్టాలి. ఇక సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించిన లేదా కమిటెడ్ సెలవు మరియు సగం జీతపు సెలవులో తేడాలను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం అయితే లేదు. సో ఈ సందర్భంగా ఓన్లీ మనకు ఏ కారణం చేతైనా రాజీనామా చేయటం కానీ లేదా పదవి విరమణ చేయటం కానీ సిద్ధమైనట్లయితే అట్టి సందర్భాల్లో అంతకుముందు మంజూరైన కమిటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతాన్ని అట్టి ఉద్యోగం నుంచి అయితే తిరిగి రాబడతారు. కానీ ఈ సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే మరణించిన లేదా కమిటెడ్
సెలవు మరియు సగం జీతం సెలవు జీతాల్లో తేడాలను అట్టి ఉద్యోగి తిరిగి వసూలు చేయాల్సిన డెత్ కేసులో అయితే తిరిగి వసూలు చేయరు, కానీ రాజీనామా చేస్తే మాత్రం ఈ హెచ్పిఎల్ని తిరిగి వసూలు అయితే చేస్తారు.